ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ దయతో మీరు ఏర్పాటు చేసి ఉన్న ఈ రాత్రి సమయానికై మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీరే మాట్లాడి మీ నామమును ఘనపరుచుకొనుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇది మానవుని యొక్క జీవితంలో వచ్చేటువంటి ఒక అనుభవాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నామండి. ఉదాహరణకి దేవుడు అబ్రహామునకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ ఒకానొక సమయంలో అబ్రహామును దర్శించటానికి దేవుడు వచ్చి ఉన్నట్లుగా చెప్పబడి ఉన్నటువంటి విషయాల్ని 18వ అధ్యాయము 20వ వచనంలో చదువుకున్నాడు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఈ మాటలను మనము వింటూ ఉన్నటువంటి సమయంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముని సంధించి ఉన్నటువంటి సందర్భాల్ని మనం చూద్దామండి. అబ్రహాము ఏ విధముగా అక్కడ దేవునితో గోజాడుకొని ఉన్నాడో, దేవునికి అబ్రహాముకి ఉన్నటువంటి మంచి సంబంధాన్ని ఇక్కడ మనం ఆలోచించవలసి ఉన్నాం. వీటిని మనము ఆలోచించేటప్పుడు దేవుడు ఎంత దయగలిగి ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. ఇక్కడ ఏంటంటే, అబ్రహామును చూడటానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము చాలా మర్యాదగా దేవుని గౌరవించినట్లుగా మనకి చెప్పబడుచు ఉన్నదండి. ఉదాహరణకి 18వ అధ్యాయము 2వ వచనములో అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చునని ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయుము అనెను. ఇక్కడ అబ్రహాము యొక్క విలువైనటువంటి సమయాన్ని దేవుని సేవకుల కొరకు ఎలాగ ఖర్చు పెట్టి ఉన్నాడో గమనించవచ్చండి. అబ్రహాము ఎంత దయగలిగి ఉన్నటువంటి వాడంటే, మధ్యాహ్నము అతని దగ్గరకు వచ్చి ఉన్న 3 మనుషులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నామండి. 3 మనుషులు వచ్చినప్పుడు వారికి అబ్రహాము చేసి ఉన్నటువంటి పరిచర్య ఎలాంటిది అని ఆలోచించినప్పుడు 6వ వచనంలో అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టె చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాము సిద్ధపరిచి ఉన్న దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచు ఉండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారమున ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వచ్చేదము, మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన శారాకు
ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా అతని వెనుక ఉండిన గుడారము ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. కనుక శారా, నేను బలము ఉడిగిన దాననని అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడును కలుగును అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనను. ఈ మాటలు మనము వింటూ ఉన్నప్పుడు చాలా చాలా ఆలోచన మానవునికి కలుగుతూ ఉంటున్నాడు. ఒక అతిథికి దేవుడు పేరుతో వచ్చి ఉన్నటువంటి ముగ్గురు మనుషులకు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి ఆతిథ్యం అంటే అతని జీవితంలో మర్చిపోలేనటువంటి ఆతిథ్యం. ఆయన వచ్చిన ముగ్గురిని బ్రతిమిలాడి తన చెట్టు క్రింద కూర్చొనమని చెప్పి వారికి కావలసినటువంటి పరిచర్య అంతా చేసి ఉన్నాడని. నీవు చెప్పినట్లు చేయుము అని మీ ప్రాణములు బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చునని ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరి అని. అంటే చాలామందికి కూడా ఈ రోజుల్లో కష్టమైన విషయం ఏంటంటే భోజనం పెట్టడం. అండి, భోజనం పెట్టేటువంటి విషయంలో చాలా చాలా ఇబ్బంది పడేటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇతను వచ్చాడు, అనవసరమైన టైంలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ అబ్రహాము ఎంత ప్రేమతో తన దగ్గరికి వచ్చి ఉన్నటువంటి మనుషులను ఆహ్వానిస్తూ ఉన్నాడంటే, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఎంత ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడో మనం చూడవచ్చాను. ఏమని చెప్తున్నాడంటే, ప్రేమతో నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. మొట్టమొదటిసారిగా నేను మీకు కొంచెం నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి అన్నాడు. తర్వాత కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలని బలపరుచుకోనండి అన్నాడు. ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరి అని. ఎంత ప్రేమతో భక్తుడైనటువంటి అబ్రహాము అతిథులను స్వీకరించుచూ ఉన్నాడో మనం చూడవచ్చాను. ఎవరైనా భోజనం టైంలో కానీ మన ఇంటికి వస్తే, ఈయనకేమీ పని పాట లేదు కదా, నా దగ్గరికి భోజనం టైంలో వచ్చాడేంటి అని చాలామంది విసుక్కుంటూ ఉంటారండి. కానీ దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇచ్చాడంటే, అబ్రహాము భోజనము టైంలో వచ్చాడని ముగ్గురు వచ్చారు. ముగ్గురిని బ్రతిమలాడుకున్నాడు. గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇస్తానయ్యా, మీరు కాళ్ళు కడుక్కోండి, ఆ తర్వాత మీకు ఆహారం కొంచెం పెడతాను, మీరు భోంచేసి అప్పుడు మీరు వెళ్ళవచ్చు, అందుకోసమే కదా నా దగ్గరికి వచ్చింది. ఎంత సంతోషంతో అతను చేస్తూ ఉన్నాడో మనం గమనించవలసి ఉన్నాము. మనుషులు ఏమనుకుంటారంటే, అలాంటి సమయాల్లో వచ్చినటువంటి వాళ్ళని అతిథులు కంటే దాన్ని ఏమంటారంటే బాధను పెట్టేటువంటి అతిథులు అనుకుంటారండి. కానీ ఇక్కడ సేవకులు వచ్చినటువంటి వారు, దేవుని సేవకులు ఏ విధమైనటువంటి ఆలోచనలతో అక్కడికి వచ్చి ఉన్నారో మనం చదువుకొని వచ్చాము. వాళ్ళు చెప్పినటువంటి మాటలను మనము ఆలోచించినప్పుడు వారి యొక్క స్థితిని మనము గమనించవలసి ఉన్నాం. వారి స్థితి ఏంటయ్యా అంటే, భోజనము టైంలోనే వాళ్ళు వచ్చారు, భోజనం పెట్టడానికే అబ్రహాం సిద్ధపడ్డాడు అనేది రెండిటిని మనం ఆలోచించవలసి ఉన్నాం.
భోజన సమయానికి వచ్చారు, భోజనం అక్కడ సిద్ధంగా లేదు, కానీ భోజనం తయారు చేపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒకసారి గమనించాలి. అబ్రహాము వాళ్ళని చూసుకుంటా ఎంత చక్కగా అతను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చెప్పుచూ ఉన్నాడంటే మనము దీనిలో ఒక మంచి ప్రసంగాన్ని కూడా చూడవచ్చండి. దానిలో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి. ఎక్కడ చెట్టు కింద కాళ్ళు కడుక్కొని కూర్చోమని చెప్పాడు అని కాదండి. గుడారాల్లో నివసించేటువంటి అబ్రహాము దేవుని సేవకులను ఆహ్వానించేటువంటి విధానము ఎంత గంభీరముగా ఉన్నదో మనం చూడవచ్చండి. వాళ్ళని దాటిపోనివ్వలేదు. వాళ్ళని అయ్యా నేను కాస్త నీళ్లు తెస్తాను, ముందు కాళ్ళు కడుక్కోండి, ఆ తర్వాత కొంచెం ఆహారం తెస్తాను, ఆహారం తీసుకోనండి, అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి పద్ధతి అలాంటిదండి. అలాగనే మానవులమైనటువంటి మనము మన జీవితాల్లో పొందేటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. పేదవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చాలా విసుక్కునేటువంటి పెద్ద మనుషుల్ని మనం చూస్తూ ఉంటామండి. వారు విసుక్కుంటారు, ఎందుకు వచ్చాడు, ఇతను భోజనానికి వచ్చాడా, ఇతను స్వార్థానికి వచ్చాడా, ఇలాగా ఆలోచిస్తూ ఉంటారండి. కానీ ప్రియులారా, అది దేవుడు మనకిచ్చిన ఒక అదృష్టం అని కూడా అనుకోవచ్చండి. ఆహారాన్ని పెట్టడము అనేది నేను చిన్నప్పుడు నుంచి వినుచూ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, వచ్చిన వాళ్లకు లేదనకుండా భోజనం పెట్టేటువంటి ఒక యజమానిని నేను ఆ ఊరిలో చూశానండి. కారంచేడు అనేటువంటి గ్రామంలో కుప్పస్వామి గారి ఇంటి దగ్గర వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవారు అని విన్నానండి. అంతేకాదు అక్కడ కూలికి వెళ్ళినటువంటి వారు భోజనం తెచ్చుకొనకపోతే కూలితో పాటు వాళ్ళకి కూడా భోజనం పెడతారండి. ఎంత గొప్ప మంచి మనసో మనం ఆలోచించుతూ ఉంటాం. అలాగనే ఇక్కడ కూడా అబ్రహాము ఇంటికి వాళ్ళు భోజనం చేద్దామని రాలేదు. వాళ్ళని ఎంత గౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాడంటే, నీ దాసుని ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. మీరు భోజనం చేసి వెళ్ళండి. ఎంత మంచి మనసో ఒకసారి చూద్దామండి. మనం ఎవరినైనా కూడా ఆ విధమైన మనస్సుతో ఆహ్వానిస్తూ ఉన్నామా? ఎవరైనా మన ఇంటికి వస్తే ఎందుకు వచ్చాడు ఈ పెద్ద మనిషి అని అనుకుంటామే, కానీ అతను నా భోజనం కోసం వచ్చాడు అనేటువంటి ఆలోచన ఎవరమైనా చేసామా? ఇక్కడ అబ్రహాము అయితే ఎంత చక్కగా చెబుతున్నాడంటే, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి. ఇక్కడ రెండు మాటల్ని మనం చూడవచ్చాను. ఒకటి, అబ్రహాము వచ్చినటువంటి వారు ఎవరు అనేది గ్రహించే దైవజ్ఞానం కలిగినటువంటి వాడని. అతను ఎంత గౌరవంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడంటే, నీవు చెప్పినట్లు చేయుము అనగా, చూడండి, నీవు చెప్పినట్లు చేయుము అనగా, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుము అని చెప్పాను. 3 మానికలండి, 3 మానికలు మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలను చేయుము. తర్వాత అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకొని
ఒక లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరపడి సిద్ధపరచెను. ఆ తర్వాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి ఎంత మంచిగా మర్యాదగా వాళ్ళని గౌరవించి ఉన్నాడు అని మనం ఆలోచించున్నప్పుడు, ఎంత గౌరవించాడంటే వెన్నను తీసుకొచ్చాడు, పాలను తీసుకొచ్చాడు, తాను సిద్ధము చేయించిన దూడను కూడా, అంటే దూడ మాంసాన్ని కూడా తీసుకొచ్చాడు, రొట్టెల్ని తీసుకొచ్చాడు, వెన్నని తెచ్చాడు, పాలుని తెచ్చాడు. వీటన్నిటినీ కూడా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచు ఉండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని చెప్తూ, మళ్ళా వచ్చేసరికి నీవు కుమారుడితో ఉంటావు అని చెప్పేటువంటి మాట ఇంకా హాస్యంగా ఉన్నదండి. అప్పటికి అబ్రహాము వయసు 99 సంవత్సరాల వయసు. మళ్ళీ మేము వచ్చేసరికి నీకు బిడ్డ కలుగుతాడు అని చెప్పి ఉన్నారండి. అప్పటికే ఆమె నెలసరి అనగా ఆమె యొక్క కాలధర్మము లేకుంటే శరీర బలము ఉడిగిపోయెను అనే మాట కూడా ఇందాక చదువుకున్నామండి. అయితే మళ్ళీ కుమారుణ్ణి దేవుడు ఇస్తాను అని చెప్పినటువంటి మాట చాలా, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పగా శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచూ ఉండెను. అబ్రహాము శారాయిని బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఆ తర్వాత శారా చెప్పినటువంటి మాటలని నవ్వుకున్నది ముందు, ఆ తర్వాత దేవుని దగ్గర భయపడిపోయింది. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచించుదాం. దేవుని పని చేసేటువంటి దైవజనుని యొక్క భార్య ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నదో మనం గమనించవలసి ఉన్నాం. అయితే శారా నవ్వుకొనినప్పటికీ కూడా ఆమెతో దేవుడు ఈ చెప్పిన మాట 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. అక్కడ జరిగినటువంటి సంభాషణ ఎంత గొప్పదో మనం ఆలోచించుదామండి. అక్కడ జరిగినటువంటి సంభాషణ, అబ్రహాము దారిలో వెళ్ళుచూ ఉన్నటువంటి అతిథుల్ని ఆహ్వానించడం, తన భార్యకు చెప్పి పిండిని ఇవ్వడం, ఆమె రొట్టెలను తయారు చేయడం, ఆ తర్వాత పనివారు వెళ్ళి దూడను కోసి మాంసాన్ని సిద్ధం చేయడం, పనివారు అందరూ కూడా అతను చెప్పినట్లుగానే విన్నారండి. వెన్నను, పాలను, మాంసమును, ఇన్ని పదార్థాలను తీసుకొచ్చి వాళ్ళని చాలా గౌరవించుచూ ఉన్నాడు అబ్రహాము. ఆ సమయంలో వాళ్ళు పలికినటువంటి మాటలు ఎంత గొప్పవి అంటే, మీదటికి మరలా వస్తాము, అప్పుడు నీ కొడుకు పుడతాడు. అవి కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయాను. బిడ్డలు లేకుండా దేవుడు ఇస్తాడు అని చెప్పి ఉన్నటువంటి రీతిగా ఆమె శరీరం తయారైంది. అందుకనే ఆమె నవ్వింది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా అని మరలా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదండి. భూమి మీద ఆయన చేయటానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన చేయాలి అని అనుకున్నటువంటిది ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఎంత గొప్పగా అబ్రహామును ఆశీర్వదించాడంటే, ఆ మాటలను మరలా చదువుకుందామండి. మళ్ళా 22వ వచనములో, 18వ అధ్యాయం 22వ వచనములో,
ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును కాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును కాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎంత గొప్ప ప్రేమతో దేవుని దగ్గర మొరపెట్టుచూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు భోజనం చేసి వెళ్ళి ఉన్నారు, కానీ దేవుని సన్నిధానములో అబ్రహాం ఉన్నాడండి. అప్పుడు నీతిమంతులు అలాగనే దుష్టుల్ని పోల్చి చెప్పుచూ ఉన్నాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదును అనెను. వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాస్తాను. అప్పుడు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదెను అని నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచూ ఉన్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడగగా, అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనెను. 50 నీతిమంతులు ఉంటే కనుకరిస్తావా అంటే 50 మంది కనబడితే కాస్తాను అన్నాడు దేవుడు. మళ్ళీ 5 తక్కిచ్చి 45 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే నాకు కనబడినను ఎడల నాశనము చేయనను. 29వ వచనములో అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా, 40 మందిని పట్టి నేను నాశనము చేయను అని చెప్పినప్పుడు అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదిను ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనెను. ఎంత దయగలిగి ఉన్న దేవుని దగ్గర గోజాడుకొని ప్రార్థన చేస్తూ ఉన్న అబ్రహాము యొక్క ప్రార్థన, మన ప్రార్థన ఒకసారి ఆలోచించుకున్నాం. నీతిమంతుడైనటువంటి అబ్రహాము దేవుని సన్నిధానములో చేసేటువంటి ప్రార్థన యొక్క బలం ఎలాంటిది? 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావన్నాడు. 50 మందికి దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత 45 మంది ఉంటే కనికరిస్తావా? 45 మందిని దేవుడు ఒప్పుకున్నాడు. ఒకవేళ అక్కడ 40 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. 40 మంది ఉండినా కాపాడుతానన్నాడు. ఆ తర్వాత ఒకవేళ 30వ వచనంలో అది ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదిను ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనెను. తర్వాత అందుకు అతడు, ఇదిగో ప్రభువ, మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుందును అని. 50 మందిని ముందు అడిగాడు, దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత 45 మంది నీతిమంతుల్ని అడిగాడు, దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత 40 మందిని అడిగాడు, దేవుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 30 మందిని అడిగాడు, దేవుడు ఒప్పుకున్నాడు. చివరిసారిగా మనము ఆలోచించుకుంటా వద్దాం. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది నీతిమంతులు కనబడుదురేమో 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుండా ఉందును అనగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడుదును. అదే ఆఖరిసారి ఒకవేళ
అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. కాబట్టి 10 మంది నీతిమంతులు అక్కడుంటే నేను కాపాడుతానన్నాడు. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఎందుకు విని ఉన్నాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి. ఎవరి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడో కూడా దేవునికి తెలుసు. అతని సహోదరుని కుమారుడైనటువంటి లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి లోతుని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు కూడా మానవుని యొక్క మనసు ఎంత దౌర్భాగ్యమైనది అంటే, ఎవరైనా సరే తన బంధువుల్లో ఒక అతను హెచ్చుగా ఉన్నట్లయితే అతను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడెప్పుడు నాశనం అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము అలాంటి వాడు కాదు. చాలా భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడదావా, ఇదే నేను ఆఖరిసారిగా నిన్ను విజ్ఞాపన చేసేది ప్రభువా అని అబ్రహాము అడిగినప్పుడు దేవుడు దానికి ఇష్టపడ్డాడు. ఆ మాటకి ఒప్పుకొని ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గర నుండి అబ్రహాము వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఒక్కసారి మనం ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఎలాంటి భారంతో మనం చేస్తూ ఉన్నాం, మన ప్రార్థనలో ఎంత బలమున్నది అనేది మనం చూడవలసి ఉన్నాం. మన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏమనుకుంటాం మనం? దేవుడు వెళ్ళిపోయాడులే అని అనుకుంటాం. కానీ దేవుడు అలా వెళ్ళేవాడు కాదు. మానవుని యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వినేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన దేవుడు దయగలిగి ఉన్నటువంటి వాడు, క్షమాగుణము కలిగిన వాడు, ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పేటువంటి దేవుని దగ్గర మానవులమైన మనం ఉన్నామండి. దేవుని దగ్గర ఉన్నాం, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ప్రభువా ప్రభువా అని అడిగేటువంటి ప్రతి ప్రార్థనను వింటా ఉన్నటువంటి దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం. దేవుడు ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నటువంటి తండ్రి దగ్గర మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోనమని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన ఏ విధముగా ఉన్నది? దేవుడు వినేటువంటి రీతిగా మనం ప్రార్థన చేసుకుంటున్నామా? దివారాత్రులు ఆయనను గూర్చి మొరపెట్టుచూ ఉండగా వారి ప్రార్థన ఆయన అంగీకరించడా అని అడుగుతూ ఉన్నాడు. రాత్రులు పగళ్ళు దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టుకునేటువంటి మొరను దేవుడు వినడా? వింటాడు అనేది గమనించవలసి ఉన్నా. దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు కావలసిన సహాయాన్ని చేస్తాడు. ఆయన ప్రతి దానికి కూడా గమనించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన దేవుడు ఎలాంటి వాడు? మనల్ని ఆదరించేటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవుని యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రతి మాట కూడా వినడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మన హృదయ ఆలోచన అంతా కూడా ఎరిగి ఉన్నటువంటి వాడు దేవుడు. ఇలాంటి ప్రార్థనలను మనము పరిశుద్ధ లేఖనములో పరిశీలించినప్పుడు చాలా సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయండి. ఉదాహరణకి సౌలు దావీదు యొక్క ప్రార్థనలను మనం చూచి ఉన్నప్పుడు సౌలు తన స్థితిని దేవుని దగ్గర మొరపెట్టుకోలేదు. కానీ శోధించబడుచు ఉండినప్పటికీ దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దావీదు దేవుని దగ్గర గోజాడుకుంటా ఉన్నాడు. తన శత్రువు అయినటువంటి రాజు దొరికినప్పటికీ కూడా అతని తల మీద అభిషేకం ఉన్నది కనుక అతన్ని నేనేమి చేయను అని చెప్పాడు. ఆ విధంగానే జరిగించి ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనము ఊహించము, ఇంత గొప్ప పని దేవుడు చేస్తాడా అని మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మన ప్రార్థనను
అంగీకరిస్తాడు. ఆయన మన ప్రార్థనలను అంగీకరించడమే కాకుండా ప్రతి మాటకు సమాధానమిచ్చి మనల్ని బలపరుస్తాడు. మన దేవుడు ఎంత దయగలిగిన వాడంటే 50 మంది నీతిమంతులుంటే ఆ ఊరును వదిలిపెడతావా అని దేవుణ్ణి అడిగినటువంటి అబ్రహాము చివరికి 10 మంది నీతిమంతులుండినా కూడా కాపాడుతానన్నాడు. మొదట 50 మంది అన్నాడు, తరువాత 45 మంది అన్నాడు, ఆ తర్వాత 40 మంది అన్నాడు, తరువాత 30 మంది, తరువాత 20 మంది, తరువాత 10 మంది నీతిమంతులు అని 6 సార్లు దేవుణ్ణి గోజాడుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన ఏ విధముగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితాల్లో దేవుడు పెట్టి ఉన్న మలుపుని మనం తిప్పుకొని ఆయనకి అప్పగించుకోవలసి ఉన్నాం. మనం అలాంటి ప్రార్థనలను మనము చేసినప్పుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేసి ఉన్న దేవుని దగ్గర మనం ఉన్నామండి. ఆ దేవుడు మన ప్రార్థన వింటాడా, విని ఉంటాడు అనేటువంటి ధైర్యంతోనే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ మనస్సుతోనే మనమందరము కూడా దేవునికి సన్నిహితులుగా జీవించవాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో, ఒక అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు అంత జాగ్రత్తగా విన్నప్పుడు మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. మన ప్రార్థనకి సమాధానం కూడా చెప్తాడు దేవుడు. మనం అడిగేటువంటి ప్రతి మాటలో కూడా ఆయన ఏర్పాటు ఉంటుంది. ఆయన కొన్నిసార్లు ఇలాంటివి రావడానికి కూడా, ఇలాంటి ప్రార్థనలు మనం చేయడానికి కూడా కొన్నిసార్లు దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాన్ని, మన పోలికను ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిగా ఏర్పాటు చేసుకొని పరిశుద్ధ సన్నిధానములో ఆయన బిడ్డలుగా మనమందరం కూడా ఎదురు చూడవలని ప్రభువు మనల్ని కోరుచూ ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకొని ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించి ఆయన రాజ్యములో నీతిమంతులుగా చేరవలని ప్రభువు మనవి చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలను చూడకూడదు. ఆ తర్వాత మన ఆలోచనలన్నీ కూడా దైవికంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకొని ప్రభు దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మనకు కావలసినటువంటి సహాయాన్ని చేస్తాడని ధైర్యంతో దేవుని సన్నిధానములో మొరపెట్టుకొనవలనని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థనతోనే మనం దేవుని దగ్గర నీతిమంతులుగా ఉండగలమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, ఇప్పటి వరకును భక్తుడైన అబ్రహాము యొక్క ప్రార్థనను మీరు విని ఉన్నారు. అబ్రహాము ఏ విధముగా ప్రార్థన చేయవలనో నేర్పించేటువంటి ఈ సందర్భంలో మేము కూడాను మా జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ మంచి మనస్సుతో దయ కలిగి ఉన్న మీలాంటి సన్నిధానములో నుండి మేము విడిచిపెట్టకుండా మీ దగ్గర గోచాడుకొని మీ దీవెనలను పొందేటువంటి భాగ్యము మాకు దయచేయండి. ఇక్కడ తలలు ఉంచి మీ మాటలు వినుచూ ఉన్న ప్రతి ఆత్మను మీరే బలపరిచి స్థిరపరచుమని మీ హస్తములకు అప్పగించుకుంటూ మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.